నెక్స్ట్ 48 అవర్స్ మార్కెట్స్‌లో చూడాల్సినవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మేబీ అప్డేట్స్‌లో మన ఇండియా పరంగా కొన్ని స్టాక్స్ లాభపడే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం డిస్కస్ చేయాలి ఈరోజు వీడియోలో. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్ అండ్ అలానే ఏషియన్ మార్కెట్స్ హాలిడే. ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. దీన్ని బట్టి రేపు ఇండియన్ మార్కెట్ మొమెంటమ్ గురించి కూడా డిస్కస్ చేయాలి. యూఎస్, ఇరాన్ వాళ్ళది మళ్ళీ కూడానా పీస్ డీల్స్ గురించి లైక్ ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వాళ్ళు ఇనిషియేట్ చేశారో దాన్ని స్టాప్ చేయడం కోసం మళ్ళీ యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళతో డిస్కషన్స్ మొదలుపెట్టారు. అండ్ దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కొంచెం కరెక్షన్ అవుతున్నాయి. సో మేబీ అది కానీ పాజిటివ్‌గా డెవలప్‌మెంట్ కనపడితే ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పడే అవకాశాలు ఉంటాయని సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. నిజంగానే పడుతుందా? మళ్ళీ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? బికాజ్ చాలామంది గోల్డ్ అండ్ సిల్వర్‌ని చాలా హైయర్ ప్రైసెస్ దగ్గర కొనేశారు. ఈటీఎఫ్స్ కానీ, బీస్ కానీ. సో ఇప్పుడు రైట్ నౌ దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అలానే ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీ 1.5% వరకు మొమెంటమ్ వచ్చింది. ఒకానొక స్టేజ్‌లో 3%, 4% వరకు కూడా వెళ్ళింది. ఈవెన్ ఎంటైర్ ఇండెక్స్ కూడా పెరిగింది. దానికి కారణం ఒకటే, ఇన్ఫోసిస్ వాళ్ళు ఆంథ్రోఫోనిక్ కంపెనీతోనైతే మాత్రం టైఅప్ అయ్యారు. ఇప్పుడు రైట్ నౌ కంప్లీట్ ఐటీ వరల్డ్‌నే షేక్ చేస్తున్న కంపెనీ కంప్లీట్‌గా ఇన్ఫోసిస్‌తోని ఏదైతే పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుందో, మేబీ ఇది మన ఇండియన్ ఐటీ కంపెనీస్‌కి ఒక బిగ్ ఆపర్చునిటీనా? అండ్ లేదా ఇక్కడి నుంచి ఐటీ కంపెనీస్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ డెఫినెట్‌గా మీకు రైజ్ అవుతాయి. ఎర్నింగ్స్ కన్నా ఎక్కువగా న్యూస్ అప్డేట్సే ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ప్రతిదీ కూడా నేను కవర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే, మీరు మాకు ₹1 కూడా పే చేయక్కర్లేదు. వీడియో ఎండింగ్ వరకు చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని అయితే మాత్రం చూడొద్దు. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే 0.17% నిఫ్టీ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.2% పాజిటివ్‌గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.37% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. హౌఎవర్ ఫిన్ నిఫ్టీ 0.07% ఫ్లాట్‌లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం జరిగింది. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.17% పాజిటివ్‌గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.56% పాజిటివ్‌గా అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్‌గా మార్కెట్ పరంగా చూసుకుంటే ఈరోజు ఇండియా విక్స్‌లో 4.93% కరెక్షన్ వచ్చి విక్స్ 12.6 దగ్గర అయితే మాత్రం సెటిల్ అయింది. సో నెంబర్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అన్నీ 0.5% కన్నా తక్కువే ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా 0.5% కన్నా తక్కువగానే ఉన్నాయి. మార్కెట్స్ న్యూట్రల్‌లో మూవ్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ. మీకు గుర్తుందో లేదో మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఒకటి మాట్లాడుకున్నాం. బేసిక్‌గా ప్రీవియస్ డే ట్రెండింగ్ మార్కెట్ ఉండే గ్యాప్ డౌన్‌తో కానీ మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం సో తర్వాత మనం షార్ప్ వేలో బౌన్స్ బ్యాక్ చూసే ఛాన్సెస్ ఉంటాయని. స్టార్టింగ్ మార్కెట్ అనుకునేటట్టు 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి, 50 పాయింట్స్. కానీ ఓపెన్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ 50 కరెక్షన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ రికవరీ అవుతూ డే హైని అంటే ప్రీవియస్ డే హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది కానీ 45 మినిట్స్‌లోనే కంప్లీట్ మొమెంటమ్ ఇవ్వడంతో ఇంకా డే మొత్తం రేంజ్ బౌండ్‌లో ఉండిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే నిఫ్టీ వాలటైల్‌గా కొంచెం రియాక్ట్ అవ్వడానికి వెయిటెడ్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సేమ్ టైం రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ నెగిటివ్‌గా ట్రేడ్ అవ్వడంతో ఐటీ స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్న సమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్స్ నెగిటివ్‌గా ఉండి రిలయన్స్ కూడా నెగిటివ్‌గా ఉండడంతో నిఫ్టీ 50 కంప్లీట్‌గా న్యూట్రల్‌గా రియాక్ట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్‌లో మనం వి షేప్ మొమెంటమ్ చూసాం. అంటే సో మార్కెట్‌లో ఫస్ట్ డ్రాప్ వచ్చి అండ్ ఆ తర్వాత రికవరీ అవుతూ డే హై దగ్గర ఆల్మోస్ట్ నిఫ్టీ 50 క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇలాంటి సినారియోస్ జరగడానికి ప్రాబబిలిటీస్ ఎక్స్పైరీ డేస్ ఒకటైతే ఇంకోటి గ్లోబల్ సైడ్ నుంచి పెద్దగా క్లూస్ లేకపోయినప్పుడు కూడా మార్కెట్ ఇలానే వాలటైల్‌గా రియాక్ట్ అవుతుంటుంది. ఈవెన్ మీరు చూస్తే యూఎస్ మార్కెట్స్ పరంగా ఇప్పుడు లైవ్ మార్కెట్స్‌లో చూస్తే నాస్డాక్ 195 పాయింట్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ 70 పాయింట్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. బట్ మార్కెట్ ఓపెన్ అయినంత వరకు ఈ నెగిటివ్‌ని మనం ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత 2 డేస్ అండ్ ఆల్మోస్ట్ సాటర్డే, సండే, మండే 3 డేస్ నుంచి రియాక్ట్ అవ్వాల్సింది ఈరోజు రియాక్ట్ అవుతుంది యూఎస్ మార్కెట్. సో మేబీ నైట్ ఎట్లా మూవ్ అవుతుంది అన్న దాన్ని బట్టి రేపు మార్కెట్లో మనం మొమెంటం ఎలా వెళ్తుంది అనేది కూడా చూడగలుగుతాం. సో గ్లోబల్ సైడ్ నుంచి పెద్దగా క్లూస్ లేవు. ఈరోజు ఎక్స్పైరీ ఉండడంతో మనం మార్కెట్లో వాలటాలిటీ అయితే చూడగలిగాం. అయితే ఈరోజు ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ని సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మన ఇండియా సైడ్ నుంచి కొంతమంది అఫీషియల్స్ యూఎస్ విజిట్ చేస్తారని చెప్పి. కానీ పీయూష్ గోయల్ గారు ఈ కంప్లీట్ స్కెడ్యూల్స్ అని ముందే చెప్పేశారు. లాస్ట్ వీక్ ప్రెస్ మీట్లో జరిగినప్పుడు ఇండియా అఫీషియల్స్ వెళ్తారు, డిస్కషన్స్ అవుతాయి అండ్ ఆన్ పేపర్ మోస్ట్లీ సిగ్నేచర్స్ అన్నీ కూడా అగ్రిమెంట్ మీద అఫీషియల్ సిగ్నేచర్స్ అన్నీ కూడా మార్చ్ మిడ్కి కంప్లీట్ అవుతుందని కూడా చెప్పారు. ఈ న్యూస్ అప్డేట్స్ ఏవి కూడా మార్కెట్ని ఎందుకు ట్రిగ్గర్ చేయలేదని కొంతమందికి క్వశ్చన్ రావచ్చు. ఈ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే తెలుసున్నాయి కాబట్టి ఇవి పెద్దగా మార్కెట్స్లోని ఇంపాక్ట్ అయితే మాత్రం క్రియేట్ చేయలేకపోయినాయి. ఆల్రెడీ
తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అనుకోండి, మేబీ పాజిటివ్ సైడ్ వెళ్ళొచ్చు. ట్రెండ్ డీల్ అయిపోయింది, మార్చ్ మిడ్కి సైన్ అవుతుందని ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు చెప్పేశారు. ఇండియా అఫీషియల్స్ వెళ్తారు అండ్ అటు సైడ్ నుంచి కూడా విజిట్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో అందుకే ఈ న్యూస్కి అయితే మాత్రం పెద్దగా మార్కెట్స్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే మార్కెట్లో ఎఫ్ఐ 972 crores సెల్ చేసిన మార్కెట్లో వాళ్ళు ఎస్టర్డే పొజిషన్స్ బిల్డ్ చేసిన దాన్ని బట్టి F&Oలో పొజిషన్స్ బిల్డ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఫ్యూచర్స్లోని నిన్న పెద్దగా నెగిటివ్ సైడ్ అయితే మాత్రం యాడ్ చేయలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కీ లెవెల్స్ అబోవ్ మార్కెట్ ఉండడానికి ట్రై చేస్తుంది అండ్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుందని. నిన్న పోస్ట్ మార్కెట్లో నేను ఒకటి చెప్పాను, 1 డేలో మార్కెట్ రికవరీ అయినప్పుడు దాన్ని అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేమని. యాజ్ ఆఫ్ నో చూస్తే సో ఏదైతే మనకి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ మూమెంటం కనిపించిందో నిఫ్టీ 50లోని, ఈ పుల్ బ్యాక్ మూమెంటం క్యాండిల్కి అబోనే ఈరోజు క్యాండిల్ క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ స్ట్రాంగ్ క్లోజ్ కాదు. సో ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత రేపు మన ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ డే కూడా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి సస్టైన్ అవుతుంటే మాత్రం మేబీ మార్కెట్లో షార్ట్ కవరింగ్ మూమెంటం స్టార్ట్ అయిందని మనం ఈజీగా ఎనలైజ్ అయితే మాత్రం చేయొచ్చు. దానికి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. 50% రికవరీ అయింది, సేమ్ టైం మార్కెట్ స్లోగా బుల్లిష్ క్యాండిల్స్తో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుందని మనం ఒక కన్ఫర్మేషన్కి అయితే మాత్రం రావచ్చు. ఇది ఒక పక్క మార్కెట్ సైడ్ నుంచి వ్యూ. నా నెక్స్ట్ 48 అవర్స్ మార్కెట్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఫస్ట్ వన్, యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళతో డిస్కషన్స్ జరుపుతున్నారు. ఓకే, యూఎస్ వాళ్ళు ఏదైతే ఇరాన్తో డిస్కషన్స్ జరుపుతున్నారో ఇది ఐదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే న్యూక్లియర్ని యాజ్ ఆఫ్ నౌ డెవలప్మెంట్ చేయడం అనేది యూఎస్కి ఇష్టం లేదు. అంతేకాదు మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ దాన్ని అపోజ్ చేస్తున్నాయి కూడా. న్యూక్లియర్ వెపన్ని రెడీ డెవలప్ చేసుకుంటే ఎందుకు యూఎస్ ఆపుతుంది అని అంటే బికాజ్ ఆల్రెడీ కొన్ని కంట్రీస్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, జపాన్ దగ్గర ఉంది, యూఎస్ దగ్గర ఉంది. సో ఒక టాప్ 6 to 7 కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ దగ్గర కూడా ఉంది అని అనుకోండి. సో న్యూక్లియర్ వెపన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా వార్ జరుగుతునేటప్పుడు లేకపోతే ఏదైనా సివియర్ అప్డేట్స్ సివియర్గా ఏదైనా సిచ్యువేషన్స్ వస్తునేటప్పుడు వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేస్తే ఎంటైర్ ఒక కంట్రీ స్మాష్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ఇంతకు ముందు మనం హిస్టరీలో కూడా చూసాం. అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడం కోసం యూఎస్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కూడా ఇరాన్ వాళ్ళతో డిస్కషన్స్ అందుకే చేస్తుంది. ఇరాన్ని ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెట్టాలని చెప్పి ఇరాన్ దగ్గర 80% చైనా వాళ్ళే ఆయిల్ కొనుక్కుంటున్నారు. ఆ ఆయిల్ చైనా దగ్గర నుంచి ఆపించడం కోసం కూడా యూఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు రీసెంట్గా మీటింగ్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇదంతా కాదు, ఓకే మన ఒక కండిషన్స్కి వెళ్దాం, ఒక పాజిటివ్ డెవలప్మెంట్స్ కోసం మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఇరాన్ వాళ్ళు లాస్ట్ టైం ఒమాన్లో మీటింగ్ అయింది. బట్ ఆ టైంలో ఎక్కడ కూడా ఏ పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించలే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మళ్ళీ యూఎస్ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఈ న్యూక్లియర్ దాని గురించి డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఈ డిస్కషన్స్లో కానీ యూఎస్ వాళ్ళు అగ్రీ అయితే ఓకే సో మీరు ఆపేయండి, మీరు అనుకునేటట్టు ఇరాన్కి ఏం కావాలో వాళ్ళ కండిషన్స్ చెప్తారు. ఆ కండిషన్స్ యూఎస్ వాళ్ళు ఓకే చేస్తే మాత్రం శాంక్షన్స్ తీసేయమంటారు ఫస్ట్. సో తీసేస్తారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ ఇరాన్ వాళ్ళు అడిగిన కండిషన్స్ ప్రకారంగా యూఎస్ ఒప్పుకుంటే మాత్రం పాజిటివ్ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇక్కడ కానీ పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించింది అనుకోండి, జియో పొలిటికల్ పరంగా ఎప్పుడైనా కానీ ఎక్కువ టెన్షన్స్ ఉంటేనే గోల్డ్ అండ్ సిల్వర్ వైపు అందరూ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ చూస్తే సిల్వర్ 3.3% ఈరోజు కరెక్షన్ అయితే గోల్డ్ 1.2% డ్రాప్ అయింది. ఎప్పుడైనా నేను దీని మీద ఒక రీల్ కూడా చేశాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చేశాను. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఒక హెడ్జింగ్ టైప్ అనమాట. సో మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి స్టాక్ మార్కెట్లో, కొంతైనా గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకుంటే సో స్టాక్ మార్కెట్ పెరిగినేటప్పుడు పాజిటివ్ న్యూస్ ఉండేటప్పుడు స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కదా, ఆ టైంలో గోల్డ్ ఎవరు పెడతారు? గోల్డ్కి ఇయర్కి 30% రిటర్న్ ఇస్తుంది అనుకోండి, స్టాక్ మార్కెట్ 50 ఇస్తే మీరు ఎటువైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఈక్విటీ వైపే కదా. సో ఈక్విటీ ఎప్పుడు పాజిటివ్గా మూవ్ అవుతుంది? జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీ, సేమ్ టైం ఇండియాలో ఉన్న ఎకానమీ అన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు ఇండియా ఎకానమీ పాజిటివ్, ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయింది, అండ్ మోస్ట్లీ యూఎస్ ఇరాన్ వాళ్ళది కానీ ఇది పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించింది అనుకోండి, ఇది పాజిటివ్గా కనపడితే రీసెంట్గా వచ్చిన న్యూస్ అప్డేట్ కూడా ఉంది, అది మీకు తెలుసు. రష్యా వాళ్ళు మళ్ళీ డాలర్ సిస్టంలో కన్వర్ట్ అవుతున్నారని. ఇవన్నీ జరుగుతుంటే మరి ఇంకేమవుతుందండి? ఓవర్గా రియాక్ట్ అయిన ఏ స్టాక్ అయినా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అట్లనే ఓవర్గా రియాక్ట్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అవుతునేటప్పుడు ఇది ఇంకా కంప్లీట్ బీరిష్ ఫేజా, దీన్ని సెల్ చేసేయచ్చానంటే యూఎస్ ఇరాన్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ పాజిటివ్గానే అయిపోయింది అనుకోండి, మేబీ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుంది. అలానే రష్యా యూఎస్ది డెవలప్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఫాలో అవుతుంది. ఆ టైంలో మీరు
మీరు ఒక ఇన్వెస్టర్‌గా మీ దగ్గర గోల్డ్ ఉంటే లాంగ్ టర్మ్ అనుకుంటే సెల్ చేయక్కర్లే. ఓకే. మీరేం చేయొచ్చనంటే దాన్ని వదిలేసి, ఎందుకంటే ఇక్కడి వరకు పడతది, ఇక్కడి నుంచి పెరుగుతదని నేనే కాదు ఎలాంటి అనలిస్ట్ కూడా చెప్పలేరండి. కొంతమంది న్యూస్ అప్డేట్స్‌లో గోల్డ్ ₹1,00,000 పడిపోతది, గోల్డ్ 90,000కి మళ్ళీ నార్మల్ రేట్స్‌కి వచ్చేస్తదని అనుకుంటున్నారు. మరి అంత నెగెటివ్, అంత డ్రాస్టిక్ ఫాల్ వస్తదా రాదా అనేది చికాగో మార్జిన్స్ హైకింగ్ మీద, సేమ్ టైమ్ యూఎస్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ మీద, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. ఇవన్నీ కూడా ఆన్ టేబుల్‌కి వెళ్తున్నాయి తప్ప ఇవేవి కన్ఫర్మ్ అవ్వలేదు. ఇవి కన్ఫర్మ్ అవ్వకుండా మీరు సెల్ చేస్తే ఇక్కడి నుంచి ఫర్దర్‌గా గోల్డ్ పెరిగిపోతే మీరేమీ చేయలేరు. మీ దగ్గర ఏమైనా అసెట్స్ గాని ఆల్రెడీ గోల్డ్‌లో పెట్టుంటే, అంటే మనీ అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుంటే డిప్స్‌లోనే యాడ్ చేసుకోవడమే తప్ప ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటున్నానంటే మహా అయితే అన్ని న్యూస్ అప్డేట్స్ కన్ఫర్మ్ అయినాయి అనుకోండి, గోల్డ్ ఒక 10% పడతది అంతే. ఓకే. ఒక 10% అప్పుడు ఎగ్జిట్ చేసేస్తారు. బాగా డిప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ లోవర్ లెవెల్‌లో కొనుక్కుంటారు. ఇప్పుడు ఏ న్యూస్ అప్డేట్స్ కన్ఫర్మ్ చేయలేనప్పుడు ఎందుకు మీరు సెల్ చేయడం? సో ఇది నా ఒపీనియన్. సో నేను ఎవరిని కూడా సెల్ చేయొద్దని పర్టిక్యులర్‌గా నేను చెప్పట్లే. కానీ సో మన ఆన్ టేబుల్‌కి ఏదైనా ఒక కన్ఫర్మ్‌గా అగ్రీమెంట్ అయిందనుకుంటేనే మనం డిస్కస్ చేసుకోవాలి. అయితే మనం హోల్డ్ చేసేటప్పుడు రిస్క్స్ కూడా ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా! ఆ న్యూస్ అప్డేట్స్ అన్ని కన్ఫర్మ్ అయితే ఒక 10% సింగిల్ డేలో ఫాల్ అవుతది గోల్డ్. సిల్వర్ అంటారా 20-30% ఫాల్ అవుతది. అది పక్కన పెట్టేయండి. సిల్వర్ అనేది ఒక స్పెక్యులేటివ్ మెటల్. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, సో ఒక 10% 15% డ్రాప్ అవుతుంటది. అలా డ్రాప్ అయినప్పుడు ఆ 10% మీరు ప్రాఫిట్ మిస్ అయిపోయినట్టే. ఓకే. నేను ముందు బుక్ చేసుకుంటే బాగుండు కదా! ఉపేంద్ర మాటలు నేను విన్నాను కదా! అని సో ఆబ్వియస్ రిస్క్ తీసుకుంటే ఆ 10% మీరు మిస్ అవుతారు. సో దాని తర్వాత ఎగ్జిట్ అయిపోతారు. నిజంగా అనుకునేటట్టు 90,000కో 80,000కో వచ్చిందనుకోండి, ఆ డిప్స్‌లో బై చేసుకుంటారు. ఓకే. సో ఇది స్ట్రాటజిక్ పరంగా ఒకే రోజు 1,50,000 కాస్త 90,000కి 80,000 పడిపోద్ది కదా! మరి హైయర్ లెవెల్స్ దగ్గర కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనొచ్చు. మరి ఇంకా ఇది డిప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు లాస్‌లో ఉంటారు. దీన్ని ఎగ్జిట్ చేయలేరు. ఎవ్రీ 10% ఫాల్‌లో అయితే మాత్రం యావరేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్, దెన్ ఎవ్రీ 10% 15% డిప్స్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా నా అప్డేట్. నెక్స్ట్ 48 అవర్స్‌లో చూడాల్సిన న్యూస్ అప్డేట్స్ ఇవేనా అంటే ఇది ఒక న్యూస్. ఇంకా ఉన్నాయి చెప్తాను నేను మీకు. ఓకే. సో ఇది ఒక న్యూస్. యూఎస్, ఇరాన్ పరంగా ఉన్న న్యూస్ అప్డేట్. ఓకే. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు మనం బిట్‌కాయిన్ పరంగా కూడా మాట్లాడదాం. బిట్‌కాయిన్ యెస్టర్‌డే ఆల్మోస్ట్ 70,000ని రీటెస్ట్ చేయడానికి వెళ్ళి కంప్లీట్‌గా డౌన్ సైడ్ రివర్సల్ అయితే మాత్రం వచ్చింది. ఈరోజు అయితే మాత్రం యెస్టర్‌డే ఫార్మ్ అయిన డోజీ క్యాండిల్ ఇన్ బిట్వీన్‌లోనే ఈరోజు క్యాండిల్ ట్రేడ్ అవుతుంది. డోజీ క్యాండిల్ యొక్క లో గాని ఒకవేళ ఈరోజు బ్రేక్ అయితే, అంటే అప్రాక్సిమేట్లీ 67,300 లెవెల్ గాని ఒకవేళ గాని బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్‌కాయిన్‌లో ఫాల్ అనేది మనం 65,000 వరకు ఫాల్ చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ స్వింగ్‌లో అదే. సో బేసిక్‌గా ట్రెండ్ అయితే బీరిష్ ట్రెండ్ ఉంది. ఓకే. సో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫార్మ్ చేస్తుంది. సో దీన్ని మనం హైయర్‌లో అనుకున్నాం. సో ఎప్పుడు ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు అది హైయర్‌లోనే. బట్ ఇది స్లోగా వచ్చి లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, దిస్ ఇస్ నాట్ హైయర్ లో. సో బీరిష్ షేడ్ మొమెంటమ్ ఉంది కదా! సో ఆబ్వియస్లీ దీన్ని పుల్ బ్యాక్ ప్యాటర్న్ అంటారు అప్పుడు ఇది ఒక పుల్ బ్యాక్ ప్యాటర్న్ కాబట్టి వన్స్ ఈ లో బ్రేక్ అవ్వగానే మార్కెట్ ఎక్కడైతే రీసెంట్ స్వింగ్ ఉందో అంతవరకు ఫాలో వస్తుంది. సో ఎనీథింగ్ 65,000 లెవెల్ కానీ ఒకవేళ బిట్‌కాయిన్ కానీ బ్రేక్ అవ్వగలిగితే మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 60,000 వరకు డ్రాస్టిక్‌గా చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఒకవేళ అలా జరగకుండా హైయర్‌లో ఏదైతే ఇప్పుడు ఫార్మేషన్ అవుతుందో అట్లాగానే వెళ్ళగలిగితే మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. 3 డేస్ తర్వాత యూఎస్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఈవెన్ బిట్‌కాయిన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. యూఎస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. యూఎస్ మార్కెట్స్ మొమెంటమ్ ఇచ్చిన దాన్ని బట్టి ఓవర్ నైట్‌లో మీకు బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కాషియస్‌గా ఉండి చేసుకోండి. సో ఎలా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఫాలో అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటున్నారో బిట్‌కాయిన్ కూడా అట్లానే యాడ్ చేసుకోండి. బట్ కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్‌కి 10% ఇస్తే మీరు బిట్‌కాయిన్‌కి 0.5% మించి ఎక్కువ అలొకేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే దీనికి రెగ్యులేషన్ అంటూ ఏం లేదు. ఎక్కువ లెవరేజ్ పెట్టుకొని కూడా ట్రేడ్ చేయకూడదు. చేస్తే మాక్సిమం 0.5-0.6% కన్నా ఎక్కువ అలొకేషన్ ఇవ్వకూడదు. ఇదైతే ఎవ్రీ 15% ఫాల్లో యావరేజ్ చేసుకోండి. 5-10% కూడా వద్దు. ఓకే. మీరు బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మన నార్మల్ డీమ్యాట్ అకౌంట్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అవ్వదు. నేను కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వితౌట్ లెవరేజ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారనుకుంటే మాత్రం ఆ యాప్ మీకు కంప్లీట్ సేఫ్‌గానే ఉంటదనేది నా ఒపీనియన్. ఓకే. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో కొన్ని స్టాక్స్ నేను ఈరోజు చెప్పాలని చెప్పాను కదా! అందులో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఐటీ ఇండెక్స్. ఈరోజు ఐటీ ఇండెక్స్ ఒకానొక స్టేజ్‌లోని 2% రికవరీ అయింది. ఓకే. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ వచ్చేసింది. ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా 3-4% మూవ్ అయింది. బట్ ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ ఇన్ఫోసిస్‌లో కూడా డిక్లైన్ వచ్చేస్తుంది. యాజ్ పర్ ఐటీ స్టాక్స్ ఈరోజున్న రిపోర్ట్ పరంగా చెక్ చేసుకుంటే
ఐటీ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఆంథ్రోఫోనిక్ కంపెనీతో అయితే మాత్రం ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్ అయితే మాత్రం కుదుర్చుకుంటున్నారు. కారణం ఏంటి వాళ్ళతో పార్ట్నర్షిప్కి వెళ్ళడానికి? బికాజ్ ఆంథ్రోఫోనిక్ కంపెనీకి కొన్ని సర్వీసెస్ కావాలి. ఆ సర్వీసెస్ ఏంటంటే ఏఐ సొల్యూషన్స్, ఓకే, అడ్వాన్స్డ్ ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ని డెలివర్ చేయడానికి అండ్ సేమ్ టైం టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా మోస్ట్లీ టీమ్ కావాలి అని చెప్పి ఇన్ఫోసిస్ వాళ్ళతో టైఅప్ అయ్యామని ఆంథ్రోఫోనిక్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. అంతేకాదు ఆంథ్రోఫిక్ వాళ్ళు అయితే మాత్రం క్లౌడ్ మోడల్స్ ఏదైతే వీళ్ళు యాజ్ ఆఫ్ నో కంటిన్యూ చేస్తున్నారో ఇన్ఫోసిస్ కూడా అదే క్లౌడ్ సేమ్ టైం టోపస్ ఏ ఆఫరింగ్స్ కూడా చేస్తుంది ఇన్ఫోసిస్ అండ్ అందువల్ల వాళ్ళతో టైఅప్ అయ్యామని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఈ ఆంథ్రోపిక్ వాళ్ళే చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఏకి ఏ మోడల్కి అండ్ ఇప్పుడున్న సిస్టమ్కి చాలా గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా డొమైన్ ఎక్స్పర్ట్స్ అనేది కావాలి. సో డొమైన్ ఎక్స్పర్ట్స్ కోసం మేము ఇప్పుడు రైట్ నౌ మ్యాన్ పవర్ని సెర్చ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు ఇన్ఫోసిస్తో అయితే మాత్రం మేము టైఅప్ అవుతున్నాం అని కూడా చెప్పారు. అండ్ ఓవరాల్గా ఏనే కంప్లీట్గా బిల్డ్ చేసేది. సో కొంతవరకు ఎక్స్పర్ట్స్ అయితే మాత్రం ఉండాలనేటట్టు స్టేట్మెంట్స్ రావటం. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ, ఏ కంపెనీ అయితే జాబ్స్ ఇక ఉండవు, మేము కంప్లీట్గా మా వల్ల ఇంకో 6 months to 1 yearలో చాలా వరకు జాబ్స్ తగ్గిపోతాయి, రెవెన్యూ తగ్గిపోతాయి అనే ఛాన్సెస్ ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చిన కంపెనీసే ఈరోజు ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడంతో ఐటీ కంపెనీస్కి ఇది బూస్టప్ అయింది. నేను ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఐటీ కంపెనీస్ షార్ట్ టైంలో చాలా ఎక్కువ పడిపోయింది. అదొక ఆపర్చునిటీ. 2, ఐటీ కంపెనీస్కి మార్జిన్స్ పడిపోతాయి లేదా అనేది 1 day 2 dayలో డిసైడ్ అయింది కాదు. ఇంకో 3 months to 6 months వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి డాలర్ పరంగా USD పరంగా వీళ్ళకి రెవెన్యూ డిక్లైన్ అవుతుంటుంది. 2, సో యాజ్ ఆఫ్ నో ఈ ఏఏ పరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. కంప్లీట్గా హ్యూమన్ లేకుండా ఓన్లీ ఏఏ ఆటోమేషన్ చేయడం అనేది చాలా కష్టమండి. హ్యూమన్ వెరిఫికేషన్ అనేది డెఫినెట్గా కావాలి, హ్యూమన్ ఇంజనీర్స్ డెఫినెట్గా ఉండాలి కూడా. దాని పరంగా చూసుకుంటే ఐటీ మరీ జీరోకి వెళ్ళిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఇవి ఆపర్చునిటీనే, కానీ పోర్ట్ఫోలియోలో కొంచెం రిస్క్ ఉన్న స్టాక్స్లో మీరు కేటగిరీలో పెట్టుకుంటారు కదా, అందులో ఇది కూడా ఒక కేటగిరీ అని మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకే, నా నెక్స్ట్ వన్ ఫ్రాక్టల్ అనలిటిక్స్. ఇది ఏ రిలేటెడ్గా స్టాక్ మన ఇండియాలో రీసెంట్గా కంప్లీట్ ఏ బేస్డ్ ఉన్న కంపెనీ అయితే మాత్రం ఇదే. సో ఇది ఎస్టర్డేనే లిస్ట్ అయింది. ఈరోజు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 5% మొమెంటం ఇచ్చింది. దీని మీద కొంతమంది బ్రోకరేజెస్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి ఒక 1260 రూపీస్ అంటే 49% పెరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కొన్ని డెవలప్మెంట్స్ అయితే మాత్రం ఉన్నాయి. దాని గురించి నేను మీకు చెప్పాలి. కంపెనీ అయితే మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా 27% యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ పరంగా మాట్లాడుకుంటే 27% CAGRతో యాజ్ ఆఫ్ నో వీళ్ళు రెవెన్యూ కంటిన్యూ చేస్తున్నారని ఉంది. దిస్ ఇస్ ద వెరీ బిగ్ పాజిటివ్. సెకండ్ వన్ వచ్చేసరికి వీళ్ళకి ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో 98% అందరూ కూడా పాస్ట్ అంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్సే. ఇప్పుడు వన్ టైం క్లయింట్ ఎవరు లేరు, ఒకసారి ఒక ఆర్డర్ ఇచ్చి డబ్బులు పే చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు. రిపీటెడ్ క్లయింటే ఉన్నాడు అనమాట, కంటిన్యూస్గా తనకే స్టిక్ అయ్యి ఉన్నాడు. అలాగా 98% క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు యాజ్ ఆఫ్ నో వీళ్ళకి 80% రెవెన్యూ ఆ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ దగ్గర నుంచే వస్తుందని కూడా చెప్తున్నారు. 150 members సేల్స్ టీమ్ కూడా వీళ్ళకి ఉన్నారని అండ్ మోస్ట్ లాయల్ టీమ్ అని కూడా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే మాత్రం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంపెనీ మేజర్గా చేసే బిజినెస్ ఏంటి అని అంటే వీళ్ళు మేజర్గా చేస్తున్న బిజినెస్ ఏంటంటే ఏ ఆర్కిటెక్చర్ అండ్ అలానే కంబైనింగ్ డేటా ఇంజనీరింగ్, కస్టమైజ్డ్ రీజనింగ్ మోడల్స్, అలానే ఏజెంటిక్ ఏఏ సాఫ్ట్వేర్ అనమాట. చాలా కంపెనీస్కి ఏఏ ద్వారా సేల్స్ పెంచడం, రెవెన్యూ పెంచడం ఇదే వీళ్ళ మేజర్ టాస్క్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కువగా రెవెన్యూ, సేల్స్ అండ్ అలానే మార్కెటింగ్ పెంచడానికి వీళ్ళు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు. 40% అలాంటి వాటిలోనే ఇన్కమ్ వస్తుందంట. ఇంకో 50% హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ సొల్యూషన్స్, కన్జ్యూమర్ ప్యాకేజ్ గుడ్ సర్వీసెస్ నుంచి రెస్ట్ ఆఫ్ ద 50% ఇన్కమ్ అయితే వస్తుందని కూడా అప్డేట్ ఇస్తున్నారు. కంప్లీట్ ఏ బేస్డ్ ఉన్న థీమ్ ఉన్న స్టాక్ ఇది ఒకటే. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ కాకపోతే అండ్ హెవీ టార్గెట్ పాజిటివ్ సైడ్ లిస్ట్ అయిన సెకండ్ డేకే ఇచ్చేసరికి ఈరోజు బిగ్ బూమ్ అయితే మాత్రం ఈ స్టాక్లో కనిపించింది. నెక్స్ట్ వన్ మారుతి సుజుకి కంపెనీ ఈరోజు 1% అప్సైడ్ మూవ్ అయింది. మారుతి వాళ్ళు ఈవీ వైపు టర్న్ అయ్యారు. సో అది మనం ఎప్పటి నుంచో తెలుసు. రైట్ నౌ ఎస్యూవీలో ఈవీని తీసుకొచ్చారు. ఈ ఎస్యూవీలో ఈవీ ఉన్న ఏదైతే కార్ని తీసుకొచ్చారో వీళ్ళు ఈవీని, దానికి కాస్టేజ్ అండ్ సేమ్ టైం బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. కాస్ట్ అయితే మాత్రం 10.99 lakhs దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కార్ పేరు ఈ వితారా BEV అని అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. అంతేకాదు ఈ కార్ కొనుక్కున్న వాళ్ళకి 50,000 వర్త్ ఉన్న హోమ్ ఛార్జర్ ఇన్స్టాలేషన్ కూడా ఇస్తామని
అని కూడా చెప్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బ్యాటరీకి 8 ఇయర్స్ వారంటీ వరకు ఇస్తామని చెప్పి 3 ఇయర్స్ వారంటీ వెహికల్ మీద అండ్ మోస్ట్లీ ఇంకో 5 ఇయర్స్ అయితే మాత్రం సమ్ ఎడిషనల్ పేమెంట్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ చేస్తామని కూడా చెప్తున్నారు. 120 లిథియం బయాస్డ్ సెల్స్ కూడా కెపాసిటీ ఉన్న బ్యాటరీ అని చెప్తున్నారు. ఈ బ్యాటరీని -30 నుంచి +60 టెంపరేచర్లో కూడా వీళ్ళు మోస్ట్లీ ముందుగానే ట్రయల్ చేశారని, అది ఆ పర్టికులర్ టెంపరేచర్స్లోని కార్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుందని అప్డేట్ కూడా ఇచ్చారు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు అడాస్ లెవెల్ 2తో ఇది లాంచ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. 21,000 ఉంటే చాలు అడ్వాన్స్ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ డెలివరీ అనేది కమింగ్ డేస్లో వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ ఎస్యూవీ మోడల్ అనేది సుజుకి మోటార్స్తో గ్లోబల్గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ టొయోటాతో కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. సో టొయోటా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా పార్ట్నర్షిప్ తీసుకొని డిజైనింగ్లోని సుజుకి మోటార్ వాళ్ళతోని డిజైనింగ్తో టైఅప్ అయి ఈ కార్ని తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు. మోస్ట్లీ దీనివల్ల సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయేమో అనే రీజన్తో ఈ స్టాక్ 1% మూమెంటం అయితే అప్ సైడ్ ఇచ్చింది. కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ ఈరోజు 7% పెరిగింది. డిఫెన్స్ సెక్టర్ కూడా 1.5% పెరిగింది. నెక్స్ట్ 48 అవర్స్ చూడాల్సిన న్యూస్ అప్డేట్స్ అని ఇందాక యూఎస్ ఇరాన్ది చెప్పాను కదా, దాని తర్వాత ఉన్న అప్డేట్ ఇదే, డిఫెన్స్ రిలేటెడ్ది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే ఫ్రాన్స్ యొక్క లీడరు యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ ఫుట్పాత్స్ మీద వాకింగ్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. యాజ్ ఆఫ్ నౌ నేను ఇందాక ట్విట్టర్లో కూడా చూశాను అది. ఈ ఫ్రాన్స్ లీడర్ మన ఇండియాకి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే డిఫెన్స్ రిలేటెడ్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆబ్వియస్లీ కొన్ని ప్రైమ్ మినిస్టర్స్, కొంతమంది ప్రెసిడెన్సెస్ కంట్రీస్ విజిట్ చేస్తుంటారు. సో మల్టీ డెవలప్మెంట్స్ జరగడం కోసం, మల్టీ కంట్రీస్ డెవలప్మెంట్ జరగడం కోసం, అంటే 2 కంట్రీస్లో డెవలప్మెంట్ అవ్వడం కోసం అగ్రిమెంట్స్ ఇద్దరికి కూడా పాజిటివ్ డెవలప్మెంట్గా ఉండేటట్టే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్రెంచ్ యొక్క ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇండియాతోనైతే మాత్రం ఇంకో 10 ఇయర్స్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని రెన్యూ చేసుకోవాలని అనుకుంటున్నారంట. అండ్ అంతేకాదు ఫ్రెంచ్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ మనకి 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కూడా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఇండియా వాళ్ళు. అండ్ వీటితో పాటు 10 ఇయర్స్ కానీ ఒకవేళ రెన్యూవల్ చేస్తే మన ఇండియా సైడ్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీస్, ఏవియోనిక్స్, రాడర్ మాడ్యూల్స్, యూఏవీస్ అండ్ అలానే సమ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఈ నెక్స్ట్ 48 గంటల్లో ఒకవేళ కానీ డిఫెన్స్ రిలేటెడ్గా వీళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ రెన్యూవల్ చేయగలిగితే మన ఇండియా పరంగా హెచ్ఏఎల్, బిఈఎల్, భరత్ ఫోర్జ్, మస్గొండోక్ షిప్ బిల్డ్, జిఆర్ఎస్సి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ కంపెనీ, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మేజర్గా లాభపడే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ 48 అవర్స్లో ఈ డీల్ కానీ ఓకే అయితే మాత్రం మేబీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూలై నుంచే ఆ బిల్ పాస్ ఆన్ అవుతుంది. ఫిబ్రవరి 19th వరకు అయితే మాత్రం ఉంటారు. సో అందుకే నెక్స్ట్ 48 అవర్స్ అన్నాను. వీళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ డెలివరీ స్టాక్ ఈరోజు 4.5% అప్ సైడ్ మూవ్ అయింది. బేసిక్గా డెలివరీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ని యూజ్ చేస్తుంటుంది కంప్లీట్గా డెలివర్ చేయడం కోసం. ఇప్పుడు రైట్ నో వీళ్ళు రిదేవ్ అనే కంపెనీతో, స్టార్టప్ కంపెనీతో అయితే మాత్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీతో వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. 150 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ డెలివరీకి వీళ్ళు ఇవ్వడానికి అయితే మాత్రం అగ్రిమెంట్ జరిగింది. దీనివల్ల పెట్రోల్ డీజిల్ వల్ల వీళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ కానీ తగ్గితే ఆపరేషనల్ కాస్ట్ సేమ్ టైం ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రొడక్షన్ పక్కన పెట్టండి, ఇది డెలివరీ కదా, ఆపరేషన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళకి డెలివరీ ఛార్జెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్స్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది బిగ్ పాజిటివ్. అందుకే ఈరోజు 4.5% అప్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది. నెక్స్ట్ వన్ హిండాల్కో ఈరోజు డ్రాప్ అయింది. ఇన్క్రెడ్ వాళ్ళు ఈ కంపెనీ మీద డౌన్ గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 785 ఉన్న, ఒకప్పుడు వాళ్ళు ఇచ్చిన 785 ఉన్న టార్గెట్ ప్రైస్ని ఈరోజు 631కి తగ్గించారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అల్యూమినియం రీసెంట్ డేస్లో బాగా పెరిగిపోయింది, చాలా స్పెక్యులేటెడ్గా మూమెంటం ఇచ్చింది. సో మేబీ ఇప్పుడు రైట్ నో అందులో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. అలాగని జరిగితే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లెవరేజ్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. హై క్యాపెక్స్ కూడా యాజ్ ఆఫ్ నో కంపెనీ మెయింటైన్ చేస్తుందని, దానివల్ల ఎబిటా ఫైనాన్షియల్ ఇయర్ 28కి ఇప్పుడున్న 36,600 క్రోర్స్ కాస్త 26,000కి డిక్లైన్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈవీ బై ఎబిటా ప్రకారంగా చూసుకుంటే కంపెనీ 7.5 times ట్రేడ్ అవుతుంది. అది కొంచెం ఓవర్గానే అనిపిస్తుందని ఇన్క్రెడ్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని అయితే రెడ్యూస్ చేశారు. దాని ప్రకారంగా ఈ కంపెనీలో అయితే మాత్రం ఈరోజు డిక్లైన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 days నుంచి ఈ కంపెనీలో డిక్లైన్ వస్తుంది. బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్ మెటల్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వన్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ ఈరోజు 2% పెరిగింది. హెచ్ఎస్బిసి వాళ్ళు ఇంతకుముందు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 490 ఇస్తే ఇప్పుడు అదే బై రికమెండేషన్ని హోల్డ్ చేస్తూ, అంటే అదే బై రికమెండేషన్ని
కంటిన్యూ చేస్తూ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని 534కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యాజ్ ఆఫ్ నౌ ఈ ఇండస్ట్రీలోని అశోక్ లేలాండ్ సమ్ అదర్ పర్సనల్ వెహికల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ ఇప్పటికీ కూడా డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతుందని రీసెంట్గా వీళ్ళు ఐవికో కంపెనీతో ఏదైతే ఐవికో కంపెనీని బై చేశారు కదా, దాంట్లో స్టెబిలిటీ కనపడుతుందని అండ్ కమర్షియల్ వెహికల్స్లో కొత్త ఇంజన్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి రెవెన్యూ కూడా యాడ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటుందనే రీజన్స్ తోటి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది. ఆన్ ద అదర్ సైడ్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఈరోజు అప్సైడ్ మొమెంటం చూసాం. రీజన్ ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ కంపెనీ నుంచి అయితే మాత్రం రైల్ వికాస్ కార్పొరేషన్ దగ్గర నుంచి 219 crore వీళ్ళు ఆర్డర్ విన్ అయ్యారు. అందుకే ఈరోజు అప్సైడ్ మొమెంటం చూసాం. హైవే ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీలో కూడా 8% అప్సైడ్ చూసాం. బికాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 150 crores లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అయితే మాత్రం వీళ్ళకి వచ్చింది. దానివల్ల ఈరోజు ఈ స్టాక్లో మనం 8% వరకు అప్సైడ్ మొమెంటం అయితే చూసాం. ట్రెండ్ ఈరోజు 1.33% డిక్లైన్ అయింది బికాజ్ ఆఫ్ ద ఫియర్. ఎందుకంటే ట్రెండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 కంప్లీట్ అయ్యేసరికి 180 నుంచి 200 స్టోర్స్ని యాడ్ చేస్తామని మేనేజ్మెంట్ గైడెన్స్లో చెప్పారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ కంపెనీ ఈ క్వార్టర్లీ 45 రోజులు అయిపోయింది. ఈ క్వార్టర్లీలో ఇంకా 45 డేసే ఉంది. ఇప్పుడున్న 45 డేస్లోని 9 జూడియో స్టోర్స్ మాత్రమే వీళ్ళు యాడ్ చేశారు. సో ఇంకా 45 డేస్ ఉంది. ఈ 45 డేస్లోని వీళ్ళు ప్రామిస్ చేసిన 180-200లో ఇంకా 110 స్టోర్స్ వరకు యాడ్ చేయాల్సి ఉంది. 90 to 110 స్టోర్స్. ఇంత తక్కువ టైంలోని వీళ్ళు 90 నుంచి 110 స్టోర్స్ యాడ్ చేయడం అనేది చాలా కష్టం. వీళ్ళు ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్ని వీళ్ళు మిస్ అవుతారు అనే రీజన్తో ఈరోజు ఈ స్టాక్ 1.3% అయితే మాత్రం నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే వచ్చింది. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఐ హోప్ క్లియర్ కట్గా నేను చేసిన న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.